స్తోత్రాలు. మాట్లాడడానికి ఇష్టపడే మీ వాక్యాన్ని వ్రాయించి ముద్రించి మా దాకా తెచ్చిన గొప్ప దేవ మీకు స్తోత్రాలు. మీ వాక్యం సత్యం, మీ మాటలు మాకు జీవం. దేవా, మీ చిత్తాన్ని మాకు తెలియజేయడానికి, మీ మనసును, మీ ఉద్దేశాన్ని, మీ ప్రణాళికలు మేము గుర్తించడానికి, గ్రహించడానికి మీరు ఇష్టపడి మీ వాక్యాన్ని మీరు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. మీ వాక్యం ఎదుట దీనత్వంతో, ఆసక్తితో మీ మాటలు వినాలని, మీ చిత్తం తెలుసుకోవాలని, మీ వాక్య సత్యం ద్వారా మా జీవితాలను బలపరుచుకుని నడిపించుకోవాలని ఆశిస్తున్నాం. మీ సత్యాన్ని మాకు గ్రహింపు చేయవలసిందని మీరు నేర్పదలిచింది మాకు నేర్పి మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచి మిమ్మల్ని గురించి పరిశీలనగా తెలుసుకున్నట్లో మమ్మల్ని ప్రోత్సహించవలసిందని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గలతీ పత్రిక 1వ అధ్యాయంలో పౌలు తను పిలిచింది దేవుడే అని, తను ప్రకటించే సువార్త మనుషులు చెప్పింది కాదు, దేవుడే తనకు ప్రత్యక్షంగా నేర్పాడు అన్న సంగతి స్థాపించాడు. ఆయన పిలుపు, ఆయన ప్రకటిస్తున్న సువార్త తనకు దేవుడే వెల్లడి చేశాడు. దేవుడే తనను ప్రత్యక్షంగా పిలుచుకున్నాడు అని చెప్పాడు. అయితే 2వ అధ్యాయంలో దానిని ఇతర అపోస్తలు గుర్తించి తనను స్వీకరించి సమ్మతించి తనకు కుడి చేతినిచ్చి తన పరిచర్యను అంగీకరించారు అన్న సంగతి చెబుతూ ఉన్నాడు. సాధారణంగా దేవుడు ఎవరైనా సువార్తకు పిలిస్తే 2 సంగతులు జరుగుతాయి. ఒకటి, మీకు దేవుడిచ్చిన ఆ భారం, ఆ పిలుపు, దానికోసం దేవుడు మీలో పెట్టినటువంటి ఆసక్తి మీకు తెలుసు. సేవ పట్ల ఆసక్తి, వాక్యం చెప్పాలి, సంఘానికి మేలు చేయాలి, సువార్త ప్రకటించాలి అనే ఆసక్తి మీలో ఉంటుంది. అధ్యక్షుడు అవ్వడానికి అపేక్షించువాడు దొడ్డ పనిని అపేక్షిస్తున్నాడని అన్నాడు. అపేక్ష అనేది దేవుడు పుట్టిస్తాడు. అదే సమయంలో మీ పిలుపును ఇతరులు గుర్తిస్తారు. అర్థమైందా? ఇప్పుడు మీరు మంచి పాటగాళ్ళు అనుకుంటున్నారు అనుకుందాం, అది ఇతరులు కూడా గుర్తించాలి. చాలామంది తమ భలే పాడుతున్నాం అనుకుంటారు, మిగతా వాళ్ళు ఎవరు అనుకోరు. ఒక్కొక్కళ్ళు చాలా కాలం నుంచి పాడుతూ ఉంటారు, వాళ్ళు ఫోటోలు పెడతా ఉంటారు, లేకపోతే పాడమనగానే మేము ముందు ఉంటాం అంటారు. కానీ వాళ్ళకి మాత్రం తెలియదు, వాళ్ళకి రాదన్న సంగతి మీద వాళ్ళందరికీ తెలుసు. నిజమైన పిలుపు నీకు మాత్రమే కాదు, ఇతరులు కూడా గుర్తిస్తారు. యువర్ కాలింగ్ విల్ బి రికగ్నైజ్డ్ బై అదర్స్ as well. సో పౌలు దేవుని చేత పిలువబడ్డాడు. 2వ అధ్యాయంలో అపోస్తలులందరూ పౌలు పిలుపును గుర్తించి అంగీకరించారు. ఆ విషయాన్ని 2వ అధ్యాయంలో పౌలు మొదటి 10 వచనాల్లో ఏమో అపోస్తలు తనను అంగీకరించడంలో రుజువు చేశాడు. తరువాత వచనాల్లో ఆ మిగిలిన 12 మంది అపోస్తల్లో ముఖ్యుడైనటువంటి పేతురును పౌలే సరిచేయడంలో తను వారికేమి తక్కువ కాదు అన్న సంగతి రుజువు చేస్తాడు. పోయిన వారం మనం చూసాం, పౌలు మారడం, తాను సువార్తను ధైర్యంగా ప్రకటించి సంఘాలు స్థాపించడం పౌలును దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు అన్న దానికి చక్కని రుజువులు. అంతమంది ఎలాంటి వాడు? 23వ వచనం 1వ అధ్యాయం. మునుపు మనలను హింస పెట్టినవాడు, తాను పూర్వమందు పాడు చేయిచూ వచ్చిన మతమును ఇప్పుడు ప్రకటిస్తూ ఉన్నాడు. మునుపు హింస పెట్టాడు, ఇప్పుడు బలపరుస్తున్నాడు సంఘాలను. ఇంతకుముందు పాడు చేశాడు,
ఇప్పుడు అదే విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ మార్పును చూసి యూదయ సంఘాలన్నీ దేవుని మహింపరిచారు. సో మన మార్పును ఇతరులు చూస్తే దేవునికి మహిమ కలుగుతుంది. అసలు ఒక ఎక్స్ట్రీమ్ నుంచి ఇంకొక ఎక్స్ట్రీమ్కి వెళ్ళాడు పౌలు. సంఘాన్ని హింసించిన వాడు సంఘం కోసం ప్రాణం పెట్టేంతగా మార్పు చెందాడు. ఇది నిజమైన మార్పు అంటే. కాబట్టి దేవుడు ఎటువంటి వారినైనా మార్చుకోగలడు. కాబట్టి మనం నిరుత్సాహపడకూడదు, నిరాశపడకూడదు. ఇంకేళ్ళు ఇంతే ఎప్పటికీ మారరు అని మనం చేతులు ఎత్తేయకూడదు. ఎవరినైనా దేవుడు మార్చగలడు. 2 స్టోరీలు విన్నాను, నన్ను భలే ప్రోత్సహించినాయి. డిఎల్ మూడీ అనే భక్తుని గురించి విన్నారా? ఆయనను శాంఖీ అనేటువంటి ఆయన కలిసి పరిచయం చేస్తూ ఉంటే ఒక అతను వారి మీద ఒక పేపర్ రాసి ఇదంతా హంబగ్, మూడీ అండ్ శాంఖీ హంబగ్ అనే పేపర్ రాసి అమ్మాడట. ఆ మీటింగ్కి వచ్చే వాళ్ళకు కొన్ని వేలు అమ్మాడంట. అయిపోయినాయి, ఇంకోటి రాయాలి. కాబట్టి అసలు ఆయన చెప్పింది విని దాన్ని బట్టి రాద్దామని చెప్పి వెళ్ళి కూర్చున్నాడంట. దేవుడు అతన్ని ఎంతగా మార్చాడు అంటే, ఇక ఆ సభ నుంచి బయటికి వెళ్ళాడు. ఇంకో పేపర్ రాయడానికని వెళ్ళాడు లోపలికి, కానీ బయటకు వచ్చింది ఇంకో పేపర్ రాయడానికి కాదు, అంతకుముందు రాసిన పేపర్ని నాశనం చేయడానికి. తను అంతకుముందు ఎంత పొరపడ్డాడో, ఎంత తప్పుగా భక్తుని గురించి రాశాడో అదంతా ఒప్పుకుంటూ ఈసారి మార్పు చెంది బయటకు వచ్చాడు. మరొక స్టోరీ విన్నాను, భలే ఆశ్చర్యం వేసింది. ఒక లాయర్ చదివాడు ఒక అతను. స్నేహితుల మధ్య అతనికి ఉండేటువంటి ఒక సాక్ష్యం ఏంటి అంటే, క్లెవర్ మిమిక్. అంటే అవతల వాళ్ళని అనుకరించి గేలి చేసి వాళ్ళని మిమిక్రీ లాగా చెయ్యాలి అంటే చాలా తెలివిగలడు అన్నమాట. కాబట్టి స్నేహితులందరూ బార్లో కూర్చుని తాగుతూ వీడితో అన్నారంటే, రే, జాన్ వెస్లీ అని ఇంగ్లాండ్ దేశంలో చాలా అద్భుతమైన సేవ చేశాడు 200 సంవత్సరాల క్రితం. ఆయన సభకు వెళ్ళి ఆయన ఎలా చెప్తాడో అంత బాగా గమనించి వచ్చి మాకు మిమిక్రీ చేయి అన్నాడట. వెళ్ళాడు, ఆ సభలో కూర్చున్నాడు. ఆ రోజు ఆ భక్తుడు మాట్లాడేది ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో, నీ దేవుణ్ణి కలుసుకోవడానికి, ఆయనను ఎదుర్కోవడానికి సిద్ధపడు, దేవుని ఎదురు నిలబడడానికి సిద్ధపడు అన్న వచనం ఆయన వివరిస్తూ ఉంటే, దేవుని ముందు నేను రేపు నిలబడాలి కదా అని తాను ఎంతగా ఒప్పింపబడ్డాడు అంటే. ఆ సభ నుంచి బయటకు వచ్చిన తర్వాత స్నేహితులు అందరూ అన్నారంటారా, ఏమన్నా పట్టుకున్నావా అంటే, లేదు అతనే నన్ను పట్టుకున్నాడు అన్నాడంట. ఇక ఎంతగా మారాడు అనంటే, తర్వాత జాన్ వెస్లీ మూవ్మెంట్లో తనకు చాలా ఉపయోగపడే మంచి ప్రసంగికుడిగా చేయబడ్డాడట. మార్పు అనేది 180 డిగ్రీలు ఉంటేనే అది నిజమైన మార్పు అవుతుంది. అలాంటి మార్పును చూసి ఇతరులు దేవుణ్ణి మహింపరుస్తారు అంటున్నాడు. 22, 23, 24 వచనాల్లో 24 వచనాలు. క్రీస్తునందున్న యోదయ సంఘముల వారికి నా ముఖపరిచయం లేకుండాను కానీ మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వం ముందు పాడు చేర్చి వచ్చిన మతమును ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరచరి అంటున్నాడు. సో మనలో ఇంకా మారవలసినటువంటి వారు మార్పు చెందితేనే దేవునికి మహిమ. అసలు దేవుణ్ణి మహిమపరచడమే మనిషి యొక్క అంతిమ లక్ష్యం. The chief end of man is to glorify God. The chief end of man is to glorify God and to enjoy Him forever. మనిషి పుట్టింది దేవుని మహిమ కోసం. జగత్తు పునాదికి ముందే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది ఎందుకు? తన కృపా మహిమకు కీర్తి కలగడానికి. So to glorify God is man's chief end. మనిషి యొక్క అంతిమ గురి, లక్ష్యం, మనిషి ఉద్దేశం. మనిషిని దేవుడు పుట్టించింది, రక్షించింది తన ఉద్దేశం తన మహిమ కోసం. కాబట్టి ఏ జీవితం ద్వారా దేవునికి మహిమ వస్తుందో
ఆ జీవితం దేవుడు ఏ ఉద్దేశంతో పుట్టించాడు ఆ ఉద్దేశం నెరవేర్చినట్లు అవుతుందన్నమాట. కాబట్టి పాల్స్ లైఫ్ వాజ్ టువర్డ్స్ దట్ ఎండ్. He brought glory to God. 2వ అధ్యాయంలో తన పిలుపును మిగిలిన అపోస్తలులు ఎలా గుర్తించారో, అంగీకరించారో, సమ్మతించారో దానిని స్థాపిస్తూ మొదటి 10 వచనాల్లో రాశాడు. అటుపిమ్మట 14 సంవత్సరాలైన తరువాత నేను తీతుని వెంట పెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళి తిని. పరిచర్యలో తను రక్షింపబడిన తర్వాత 3 సంవత్సరాలకు కానీ యెరూషలేం వెళ్ళలేదు. ఈ 3 సంవత్సరాల్లో దేవుడు అరేబియా దేశంలోను దమస్కులోను తన సువార్తను ప్రత్యక్షపరిచాడు. ఓకే, ఆ తర్వాత 14 సంవత్సరాలు గడిచింది. మధ్యలో ఒకసారి వెళ్ళాడు కానుక తీసుకుని యెరూషలేములో పేదల కోసం. 11వ అధ్యాయంలో చూస్తారు అపోస్తల కార్యాల గ్రంథంలో. ఈసారి వెళ్ళింది అపోస్తలులను కలిసి అంత్యోక్యలో ఉండేటువంటి ఒక సమస్యను వారి దగ్గరికి తెచ్చి పరిష్కరించి వెళతాడు. ఆ టైంలో అపోస్తలులు పౌలుకు కుడి చేయించి తన పిలుపును గుర్తించినట్టు నిర్ధారిస్తారు. ఆ విషయం పౌలుకు ఇప్పుడు ప్రస్తావించడం అవసరం. కాబట్టి 14 సంవత్సరాల తర్వాత నేను తీతుని వెంట పెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేం వెళ్ళాను అంటున్నాడు. ఏం జరిగిందో మీకు తెలియాలి అంటే అపోస్తల కార్యాల గ్రంథం 15వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని విషయాలు చూద్దాం. అపోస్తల కార్యాల గ్రంథం 15వ అధ్యాయం. కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. చూడండి, వాక్యానికి సత్యానికి ఎంత భిన్నంగా ఉందో ఇది. సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని అన్ని జనులకు బోధిస్తున్నారు యూదయ నుంచి వచ్చిన కొందరు కపట సహోదరులు. పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదము తర్కము కలిగినప్పుడు, చూడండి, చాలా వాదించాడు పౌలు అలాగే బర్నబా కలిసి. అప్పుడు ఈ అంశం విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకు అపోస్తలుల ఎద్దుకును పెద్దల ఎద్దుకును వెళ్ళవల్లని సహోదరులు నిశ్చయించారు. సంఘం ప్రారంభింపబడింది ఎక్కడ? యెరూషలేములో కదా. అక్కడి నుంచే కదా హింస కలిగినప్పుడు ప్రజలు ఆయా దేశాలకు చెదిరిపోయి సువార్త ప్రకటించారు. కాబట్టి ఏదైనా సమస్య వస్తే ఈ ముఖ్యమైన మొదటి సంఘం దగ్గరకు ఉండే ఆ పెద్దల దగ్గరకు పరిష్కారం కోసం పంపించేవారు. సో అంత్యోక్య నుండి పౌలును బర్నబాను మరికొందరిని ఇలా పంపించారు యెరూషలేం దగ్గరకు. 3వ వచనం చూడండి. కాబట్టి వారు సంఘము వలన సాగనంపబడి, పంపింది ఎవరు? సంఘం పంపింది. అయితే దుర్బోధకులు ఏమన్నారో తెలుసా? మేమే పంపాం, అక్కడికి వెళ్తే అక్కడ సరి చేస్తారు, సున్నతి అక్కర్లేదు అంటున్నారు వీళ్ళు. అక్కడికి వెళ్తే సున్నతి కావాలని అపోస్తలులు చెప్తారు, వెళ్ళండి మీరు చేసే తప్పు బాధ అని వాళ్ళు పంపించినట్టు చెప్తున్నారు. కానీ సంఘం పంపింది. పౌలు అయితే అన్నాడు గలతీ 2:2 దేవదర్శన ప్రకారమే వెళుతున్నాడు. దేవుడు కూడా తనకు వెళ్ళు, సంఘం చెప్పినట్టు వెళ్ళు అని దేవుడు పంపించాడు. దుర్బోధకులు పంపించడం కాదు, సంఘం పంపించింది. పౌలుకు దేవుడు చెప్పాడు, వెళ్ళాడు. కాబట్టి వారి సంఘము వలన సాగనంపబడి ఫెనికే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్ని జనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులకు అందరికీ మహా సంతోషము కలుగు చేశారు. ఎక్కడెక్కడ దేవుడు పౌలును బర్నబాను వాడుకుంటూ ఉన్నాడో అన్న సంగతి యెరూషలేములో ఉండేటువంటి అపోస్తలులకు పెద్దలకు ప్రకటించినప్పుడు వారు చాలా సంతోషించారు. దేవుడు నీ ద్వారా చాలా చోట్ల పని జరిగిస్తున్నాడు, సంఘాలు స్థాపింపబడుతున్నాయి అని సంతోషించారు. వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారిని అపోస్తలను పెద్దలను వారిని చేర్చుకొనిరి. దేవుడు తమకు తోడై ఉండి చేసినవన్నీ వారు వివరించరి. పరిసయ్యుల తెగలో
విశ్వాసులను కొందరు లేచి అనుజనులకు సున్నతి చేయింపవలని మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలని చెప్పిరి. అప్పుడు అపోస్తలులను పెద్దలను సంగతిని గురించి ఆలోచించట కూడి వచ్చిరి. బహుతర్కము జరిగిన తర్వాత పేతురు లేచి వారితో ఇట్లా, నేను సహోదరులారా, ఆరంభమందు అన్ని జనులు నా నోట సువార్త వాక్యం విని విశ్వసించులాగన మీలో నన్ను దేవుడు ఏర్పరచుకున్నాను మీకు తెలియను. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరిచి మనకును వారికిని ఏ భేదమైనను కనుపరచలేదు. కనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరు ఎందుకు దేవుని శోధించుచున్నారు? 11వ వచనం చాలా కీలకమైన చూడండి. ప్రభు అయిన యేసు కృప చేత మనము రక్షణ పొందుచున్నామని నమ్ముచున్నాము కదా, అలాగే వారును అంటే అన్ని జనులను రక్షణ పొందుదురు అనేను. కాబట్టి యూదులేంటి, అన్యులేంటి? రక్షణ పొందేది సున్నతి పొందడం వల్ల కాదు, ధర్మశాస్త్రాన్ని పాటించడం వల్ల కాదు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచడం వల్ల, ఆయన కృపచేత రక్షింపబడుతూ ఉన్నాం. కాబట్టి మనం మోయలేని భారాన్ని అనుజనుల మీద మోపొద్దు అని పేతురు చెప్పాడు. ఆ తరువాత సంఘం, యెరూషలేములో ఉండే సంఘం పెద్దలు ఉత్తరం రాసి, సంఘంలో ఒక పెద్ద అయినటువంటి శీల అనేటువంటి ఆయనను కూడా పౌలు, బర్నబా, తీతులతో కలిసి పంపించి అక్కడ దుర్బోధకులు వెళ్ళి చేసిన గలిబిల్ని సద్దుమణిగా రెడీ చేశారన్నమాట. కాబట్టి దుర్బోధకులు చెప్పింది ఏం చెప్పండి? 15వ అధ్యాయం 1వ వచనం, మీరు మోషే నియమించిన ఆచారం చెప్పి సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరు అని సోదరులకు బోధించారు. దాన్ని పరిష్కరించడానికి పౌలు, బర్నబా ఎంత వాదించినా దుర్బోధకులు అనగలేదు. కాబట్టి సంఘం యెరూషలేము పంపించింది. ఆ విషయాన్నే పౌలు గలతీ 2లో ప్రస్తావిస్తూ ఉన్నాడు. దేవదర్శన ప్రకారమే వెళ్ళి తిని గలతీ 2:2, మరియు నా ప్రయాసం వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని అనుజనుల్లో ప్రకటించిన సువార్తను వారికి ప్రత్యేకంగా ఎన్నికైన వారికి విశుద్ధపరిచితిని. అంటే పౌలుకు ఎక్కడ అనుమానం ఏమి లేదు, నేను చెప్పేది కరెక్టా కాదా అని. తన పరుగు వ్యర్థమైందేమో అన్నమాట. ఒకవేళ యెరూషలేములో ఉండే అపోస్తలులు పౌలు చేసిన పరిచర్యను చెప్పేది కరెక్ట్ కాదు అని అంటే దుర్బోధకుల ముందు సిగ్గుపడతాడు. తను కట్టిన సంఘం ఈ పరిచర్య అంతా కూడా వ్యర్థమవుతుందేమో అని అలా ఆలోచించాడు. కాబట్టి ముందు ఏం చేశాడంటే, సంఘం అంతటికీ చెబితే అభిప్రాయాలు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి ముందు ఎన్నికైన వారికి ప్రత్యేకంగా అంటే పర్సనల్గా విశదపరిచాడు. నేను చెప్పే సువార్త ఇది ధర్మశాస్త్రాన్ని అనుసరించినందువల్ల కాదు రక్షణ, క్రీస్తునందు విశ్వాసం వల్ల దేవుడు కృపచేత రక్షిస్తాడు అని తను చెప్పేదంతా విశదపరిచాడు. సంఘాలు ఎలాగ స్థాపింపబడుతున్నాయో, అనుజనులు ఎలా మారుతూ ఉన్నారో. తెస్సలోనిక సంఘంలో అయితే ఆ రోజుల్లో 50,000 రూపాయలు విలువ చేసే ఈ మంత్రాలకు సంబంధించినటువంటి పుస్తకాలన్నీ కాల్ చేసి మరి ప్రభువును వారు అంగీకరించారు. ఇవన్నీ చెబుతా ఉంటే అపోస్తలుడు దేవుడు పౌలును ఏర్పరచుకుని తను వాడుకుంటున్నాడు అన్న సంగతి అర్థం చేసుకుని దేవుని మహింపరిచారు. కాబట్టి పౌలు చెప్పేది ఏంటంటే, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, నాకెవరు నేర్పల, దేవుడే నాకు నేర్పాడు అన్నంత మాత్రాన నేను చెప్పేది అపోస్తలులకు దేవుడు తెలియజేసిన దానికి వ్యతిరేకమైంది కాదు. ఒకే దేవుడు నాకు నేర్పిన, అపోస్తలులకు నేర్పిన ఒకే సువార్త, సత్య సువార్త ఒక్కటే, అది ఎక్కడికి వెళ్ళినా మారదు. The truth of the gospel never changes. ఎవరు ప్రకటించినా అదే ప్రకటించాలి. అందుకని మొదటి అధ్యాయంలో మనం చూసాం, పౌలు అంటున్నాడు, నేను కానీ పరలోకా నుంచి వచ్చిన దోతే కానీ ఈ సువార్తకు, మీరు రక్షింపబడ్డానికి అంగీకరించిన సువార్తకు వ్యతిరేకమైంది ఎవరైనా బోధిస్తే వారు శాపగ్రస్తులే అన్నాడు. అర్థం ఏంటంటే, ఎవరు చెప్పారన్న దాన్ని బట్టి కాదు మనం సత్యమా కాదని నిర్ధారించాల్సింది, ఏం చెప్పారన్న దాన్ని బట్టే సత్యమా కాదని నిర్ధారించాలి. ఎంత గొప్పడనై ఉండొచ్చు, ఎంత పలుకుబడిన వ్యక్తి అని ఉండవచ్చు, ఎవరు చెప్పారన్నది కాదు ముఖ్యం.
ఏం చెప్పారనేది ముఖ్యం. వాక్య సత్యానికి భిన్నంగా ఎంత గొప్పడు, ఆఖరికి దేవదూత వచ్చి చెప్పినా వాడు శాపగ్రస్తుడే అన్నాడు. చెప్పడు దేవదూత, కానీ అలా చెప్పినా సరే శాపమే అన్నాడు. కాబట్టి అపోస్తలులు దేవుని చేత నేర్పబడ్డారు. పౌలు కూడా క్రీస్తు ద్వారానే ప్రత్యక్షంగా సువార్తను పొందాడు. అందువల్ల సువార్త ఒకటే. ఎవరు చెప్పిన సువార్త ఒకటిగానే ఉంది. సత్య సువార్త ఒకటే ఎక్కడైనా సరే. సంఘాల విషయంలో, ఆరాధన కార్యక్రమం జరగడం విషయం, లేకపోతే సంఘ కార్యక్రమాల విషయంలో మీరు విభేదించవచ్చేమో. అక్కడ అలా ఉందేంటి, ఇక్కడ ఇలా ఉంది కదా, ఇక్కడ ఇలా ఉందేంటి, అక్కడ అలా ఉండేలా కదా అనుకోవచ్చేమో. కానీ సువార్త విషయంలో రక్షింపబడిన విశ్వాసులు, బోధకులు అందరూ అంగీకరించాల్సిందే. సువార్త విషయంలో అంగీకరించాల్సిందే. చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉండవచ్చేమో. సువార్త అంతా ఒక్కటే. ఆ విషయాన్ని మనం ఈ 2వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. సాధారణంగా 12 మంది అపోస్తలుల్లో పౌలు ఒకడు కాదు కదా. అసలు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు పౌలు ప్రభు నమ్మేలా కదా. కాబట్టి నువ్వు వాళ్ళలో ఒకడు కాదు కాబట్టి నువ్వు అపోస్తలుడు కాదు అన్నారు. ఇంకో విషయం గమనించండి. సంఘం యెరూషలేములో ప్రారంభమైంది. అక్కడి నుంచే పంపబడ్డారు. కానీ పౌలు ఆ సంఘం నుంచి పంపబడినవాడు కాడు. కాబట్టి ఏమన్నారు దుర్బోధకులు? నువ్వు 12 మందిలో ఒకడు కాదు, ప్రభు దగ్గర డైరెక్ట్గా నేర్చుకునేవాడు కాదు, యెరూషలేములో సంఘంలో వాడివి కూడా కాదు. కాబట్టి నువ్వు చెప్పేది సొంతది, నిన్ను నువ్వు అపోస్తలుగా ప్రకటించుకున్నావు అని ఈ రీతిగా పౌలును నిందించారు. ఇక్కడ పౌలు స్థాపించేది ఏంటంటే, అపోస్తలులు ప్రభు దగ్గర నేర్చుకున్నారు, నేను కూడా ప్రభు దగ్గరే నేర్చుకున్నా. వాళ్ళ దగ్గర సెకండ్ హ్యాండ్గా నేర్చుకోవడం కాదు. యెరూషలేములో నేను ఉండకపోవచ్చు, కానీ తర్వాత వచనాలు మనం చూడబోతున్నాం. అన్ని జనులకు నన్ను అపోస్తలుగా నియమించాడు దేవుడు. యూదులకు పేతురును అపోస్తలుడిగా నియమించి వాడుకున్నాడు. ఒకే దేవుడు 2 గుంపులకు సువార్త ప్రకటించడానికి, ఒకే సువార్త ప్రకటించడానికి ఎన్నుకున్నాడు అనేది రుజువు చేస్తున్నాడు. చూడండి ఎంత చక్కని విషయాలు మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. పౌలు కూడా ఎవరు వెళ్ళారు యెరూషలేముకు? అంతియోకియ నుండి బర్నబా ఇంకా తీతు కూడా వెళ్ళాడు. విషయం గమనించండి. తీతు ఎవరు? 3వ వచనం, గ్రీసు దేశస్థుడు, అన్యుడు, రక్షింపబడ్డాడు. అతను సున్నతి పొందకుండానే. ఇప్పుడు తప్పుబోధకులు ఏం చెప్తున్నారు? సున్నతి పొందితేనే కానీ రక్షణ లేదంటున్నారు. ఇప్పుడు పౌలు కావాలని తీతును కూడబెట్టుకెళ్తున్నాడు. ఏంటి విశ్వాసం? యెరూషలేం వెళ్తున్నాం, అక్కడ అపోస్తలులు ఏంటి అన్యజనుడు రక్షణ పొందాడు అంటున్నాడు, ఇతను మరి సొంత చేయించుకున్నాడా లేదా చేయించండి అంటారనేమో సున్నతి సంబంధులు చెప్తున్నారు తప్పు బోధకులు. కానీ పౌలు ధైర్యం ఏంటి ఇతను తీసుకెళ్ళడంలో? యెరూషలేములో అడుగు పెట్టేది సున్నతి లేకుండా, అక్కడి నుంచి బయటకు వచ్చేది అలాగే వస్తాడు. రక్షణకు సున్నతికి సంబంధం లేదు అని అపోస్తలులు కూడా ఒప్పుకుంటారు అని తీతును కూడా తీసుకెళ్ళాడు. చూడండి అని దుర్బోధకులు బుద్ధి చెప్పడానికి. అలాగే జరిగింది. ఆయన నాతో కూడిన తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత
పెట్టబడలేదు. అపొస్తలులు బలవంతం చేయలా. చాలాసార్లు చెప్పుకున్నాం, దేవుడు మనం రక్షించేది ఎలాగో? ఆయన కృపచేత. చెప్పండి, ఆయన కృపచేత. ఓకే, కృప అంటే ఉచితమైన సార్వభౌమ అనర్హులకు ఇచ్చే ఆశీర్వాదం. గ్రేస్ ఆఫ్ గాడ్ ఈజ్ ఫ్రీ, sovereign, undeserving blessing. That is God's grace. దేవుని కృప అంటే ఏంటి? ఉచితమైంది, సార్వభౌమ కృప. ఇది అంటే అర్థం ఏంటి? సార్వభౌమ కృప అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు తన చిత్త ప్రకారం ఎవరికి కృప చూపించాలో వారికి చూపిస్తాడు. చూడండి, రోమపత్రిక 9వ అధ్యాయం 13 నుంచి చదువుతాను. చూడండి, రోమ 9:13 నుంచి. ఇందును గూర్చి నేను యాకోబుని ప్రేమించితిని, ఏసావుని ద్వేషించితినని రాయబడి ఉన్నది. యాకోబుని ప్రేమించాడు, he loved Jacob, hated Esau. కాబట్టి ఏమందము? దేవుని యందు అన్యాయం కలదా? ఒకరిని ప్రేమించడం, ఒకరిని ద్వేషించడం దేవుని అన్యాయమా? చెప్పండి. అసలు దేవుడు అన్యాయస్తుడా? కానే కాదు. అట్లనే రాదు అంటున్నాడు. బాగా ఆలోచించండి. పోయిన వారం చెప్పుకున్నాం, దేవుడు ఎవరిని ద్వేషించాలి? యాకోబుని ద్వేషించాలా, ఏసావుని ద్వేషించాలా? ఇద్దరిని ద్వేషించాలి. ఎందుకు? ఇద్దరు పాపులే కాబట్టి. కానీ తన కృపను కనుపరచాలని ఉద్దేశించి అయోగ్యుల్లోనే ఒకరిని ప్రేమించాడు. కాబట్టి ఒకరికేమో కృప చూపించాడు, మరొకరికేమో చెప్పండి న్యాయం చూపించాడు. పాపిని శిక్షించడం, నీతిమంతునికి న్యాయం. ఎవరికి అన్యాయం చేయాలి? ఇద్దరిలో ఒకడికి కృప చూపించాడు, ఒకడికి న్యాయాన్ని కనపరిచాడు. దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. అయితే ఎందుకు ఒకడికి కృప చూపించాడు? ఎందుకో తెలుసా? చూడండి ఇప్పుడు. కాబట్టి ఏమందము? దేవుని యందు అన్యాయం కలదా? అట్లా అనరాదు. అందుకు మోషేతో ఇలాగు చెప్పుచున్నాడు, ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు, కానీ కరుణించు దేవుని వలనే. నువ్వేదో పొందాలనుకుంటే పొందేలేవు కృపను. నువ్వేదో ప్రయాసపడి ఉపవాసాలు చేసి తలకిందులుగా తపస్సు చేస్తే దేవుడు అయ్యో పాపం అని కృప చూపించాడు. ఆయన కృప తన చిత్త ప్రకారం ఎవరిని కరుణించాలో వారిని కరుణిస్తాడు, ఎవరి ఎలా జాలి పడాలో ఎవరి ఎలా జాలి పడతాడు. కాబట్టి దేవుని కృప సార్వభౌమ కృప. అంటే సర్వ అధికారంతో, తన స్వేచ్ఛతో, తన ఇష్ట ప్రకారం ఎవరిని కరుణించాలో వారిని కరుణిస్తాడు. క్రింద అయితే అంటాడు, ఎవరిని కఠినపరచాలో వారిని కఠినపరుస్తాడు కూడా. కాబట్టి దేవుని కృప ఉచితమైంది, దేవుని కృప సార్వభౌమ కృప. యోగ్యతను బట్టి చూపించేది కాదు, అనర్హులపై చూపించే ఆశీర్వాదం. ఇదే దేవుని కృప. ఇలాంటి కృపా సువార్తను పౌలు ప్రకటిస్తూ ఉన్నాడు. అయితే దుర్బోధకులు కృపకు క్రియలు కలపడానికి చూశారు. కాబట్టి చాలా స్పష్టంగా చెప్పుకున్నాం, కృపకు ఏది కలిపినా అది కృప కాదు. నువ్వేదో చేసినందుకు దేవుడు నిన్ను రక్షిస్తే ఆయన రక్షించింది జాలిపడి కాదు, సార్వభౌమ కృపతో కాదు నేను రక్షించింది. నువ్వు కొనుక్కున్నావు, నువ్వు సంపాదించుకున్నావు, అది కృప అవదు. కాబట్టి తీతు బలవంత పెట్టబడలేదు. 4వ వచనంలో అంటున్నాడు, మనలను దాసులుగా చేసుకున్న వాళ్ళని క్రీస్తు యేసు వల్ల మనకు కలిగిన స్వాతంత్రమును వేగు చూచుటకు రహస్యంగా తేబడి దొంగతనంగా ప్రవేశించిన కపట సహోదరుల వల్ల కలిగింది. సున్నతి అనేది ఎలా కలిగింది? క్రొత్త నిబంధనలో విశ్వాసులకు రుద్దడం కపట సహోదరుల వల్ల కలిగింది. అంటే వీళ్ళు సహోదరులా వచ్చారు, కానీ వీళ్ళెవరు? కపట సహోదరులు, ఫాల్స్ బ్రదర్స్ అన్నమాట. తప్పు బోధకులు, కపట సహోదరులు.
సంఘంలోకి ఎలాగొచ్చారు చూడండి, ఒక్కొక్క పదం చూడండి ఏమంటున్నాడు. వేగు చూచుటకు. వేగు చూసేది ఎవరు? వేగు చూడడం అంటే ఏంటి? శత్రువులు మన భూభాగంలోకి వచ్చి ఎక్కడ బలహీనంగా ఉంది, ఏ ఏరియా నుంచి దాడి చేస్తే వీళ్ళని జయించవచ్చు అని మన బలహీనతలను పసిగట్టడానికి వేగు చూడడం అంటారు దీన్ని. గూఢచారులు అన్నమాట. కపట సహోదరులు వేగు చూడడానికి వచ్చారు. వీళ్ళు డైరెక్ట్గా అఫీషియల్గా రారు, రహస్యంగా తేబడి దొంగతనంగా ప్రవేశించి. పదాలు చూడండి ఇటువంటి వాడుతున్నాడు దుర్బోధకుల గురించి. వేగు చూసేవాళ్ళు వీళ్ళు, రహస్యంగా తేబడిన వాళ్ళు, దొంగతనంగా ప్రవేశించినటువంటి వాళ్ళు. వీళ్ళెవరు? కపట సహోదరులు. ఎందుకు ప్రవేశించారు? మనలను దాసులుగా చేయాలని. దేని నుంచి? క్రీస్తు వలన కలిగిన స్వాతంత్రాన్ని నుంచి మనల్ని దాసులుగా చేయాలని. యేసుక్రీస్తు మనల్ని స్వాతంత్రులుగా చేస్తాడు. దెర్ ఈస్ ఫ్రీడమ్ ఇన్ క్రైస్ట్. ఫ్రీడమ్ ఫ్రమ్ వాట్? ఫ్రీడమ్ ఫ్రమ్ ది బాండేజ్ ఆఫ్ ద లా. ధర్మశాస్త్రం యొక్క కాడి నుంచి మనకు స్వాతంత్రం. ఇప్పుడు యూదులు దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడో తెలియక దాన్ని పాటించలేకపోయినా పాటించడానికి విపరీత ప్రయత్నాలు చేసి దాని ద్వారా దేవుని సంతోషపెట్టాలని చూశారు. ధర్మశాస్త్రం ఇచ్చింది దేవుడు పాపం అంటే ఏంటో తెలియజేయడానికి. అంతేగాని పాపాన్ని పోగొట్టడానికి కాదు. పాపాన్ని పోగొట్టే మార్గం దేవుడు తన కుమారుల్లో ఇవ్వబోతూ ఉన్నాడు. అది తెలియక ధర్మశాస్త్రం పాటించడం వల్ల ఏదో దేవుని దగ్గర కృప పొందగలమని అనుకున్నారు. అయితే క్రీస్తులో కలిగిన స్వాతంత్రం పాప కాడి నుంచి, ధర్మశాస్త్ర కాడి నుంచి అయితే మరి తిరిగి మనల్ని కాడి కిందకి తేవాలనేది దుర్బోధకుల వేగు చూడడంలో, రహస్యంగా చొరబడ్డంలో వారి ఉద్దేశం. గలతీ పత్రిక మీకు అర్థం అవ్వాలి అంటే కీవర్డ్స్ అంటాం. తాళపు చెవి లాంటి వచనం. ఇంత పెద్ద హాల్కి ఒక్క తాళం చేతితో లోపల ప్రవేశించవచ్చు. అలా గ్రంథం అంతటిని అర్థం చేసుకోవడానికి కొన్ని అలాంటి ముఖ్యమైన వచనాలు ఉంటాయి. అది అర్థమైతే గ్రంథం అంతా అర్థమవుతుంది. గలతీ పత్రిక కీవర్డ్స్ ఏంటి? 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. ధర్మశాస్త్ర కాడి కిందకి మళ్ళీ వెళ్ళొద్దు అంటున్నాడు. క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేశాడు, దీంట్లో స్థిరంగా నిలవండి అంటున్నాడు. 5వ వచనం చూడండి. సువార్త సత్యము మీ మధ్యను నిలుచున్నట్లు మేము వారికి ఒక్క గడి అయినను లోబడటకు ఒప్పుకొనలేదు అంటున్నాడు. దుర్బోధకులకు పౌలు ఒక్క గడి కూడా లోబడ్డు. మీరు గమనించండి, పౌలుకు బలహీన విశ్వాసులంటే చాలా ప్రేమ. వాళ్ళ కోసమే రోమపత్రిక 14వ అధ్యాయంలో తాను బలవంతులైన విశ్వాసులను మీరు తగ్గండి, మీ స్వాతంత్రాన్ని వాడుకోవడం వల్ల బలహీనులు ఎక్కడ అభ్యంతర పడతారో ఇక్కడ వారి కోసం మీరు అవసరమైన కొన్ని కాదనుకోండి అని చెప్పి బలహీనుల పక్షంగా మాట్లాడాడు. కానీ నకిలీ విశ్వాసుల విషయంలో జాలి పడలేదు. తేడా గమనించండి. బలహీనుల విశ్వాసంలో జాలి పడ్డాడు. ఎందుకు? వాళ్ళ విశ్వాసులే, కానీ ఇంకా ఎదుగుతారు, ఓపిక పట్టమన్నాడు. నకిలీ విశ్వాసుల విషయంలో మాత్రం రాజీ పడాల. మనం కూడా చేయాల్సిందే. రక్షింపబడ్డారు, ఇంకా ఎదగట్లేదు, వాళ్ళ పట్ల జాలి పడదాం, వాళ్ళకి చెయ్యొద్దిద్దాం, వాళ్ళని సహిద్దాం. కానీ దొంగలు ఉంటారే, సత్యాన్ని వక్రీకరిస్తూ దుర్బోధలు చేసేటువంటి వాళ్ళ విషయంలో మాత్రం రాజీ పడద్దు.
సువార్త సత్యం ఈ మధ్యను నిలిచున్నట్లు అంటున్నాడు. అంటే గలతీలో ఉండే సంఘాల్లో సువార్త సత్యం నిలబడాలి. దానికోసం దుర్బోధకుల విషయంలో ఏమాత్రం రాజీ పడట్లేదు పౌలు. ఎందుకు? పౌలు ఒకవేళ తీతుకు సున్నతి చేయించడం వల్ల కాస్త ఇబ్బందిని తప్పించుకోవడానికి సరేలే పోనీ అని రాజీ పడితే గలతీయుల విశ్వాసమే దెబ్బతింటుంది, వారిలో సత్యం నిలబడదు. మళ్ళా వాళ్ళు కూడా దాస్యం కిందకి వెళ్ళిపోతారు. మీకు విషయం తెలియాలి, ఇది జరిగిన కొన్ని సంవత్సరాలకు పౌలు తిమోతిని తీసుకెళ్తాడు. యెరూషలేం. తిమోతికి సున్నతి చేయిస్తాడు. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూడండి. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఈక్యోనులోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులకు అందరికీ తెలియను గనుక వారిని బట్టి అతన్ని తీసుకొని సున్నతి చేయించెను. అదేంటి? తీతుకేమో సున్నతి చేయించలేదు, తిమోతికేమో సున్నతి చేయించాడు. ఎందుకో తెలుసా? తీతు పూర్తిగా అన్యుడు. ఓకే, అతను రక్షింపబడ్డానికి గలతీల సంఘాల్లో ఉన్నట్టే ఇతర అన్యజనులాగే రక్షింపబడ్డానికి సున్నతితో సంబంధం లేదు. కాబట్టి అతనికి చేయించలా. రక్షణకు ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలకు సంబంధం లేదు. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల రక్షింపబడతారు, యూదుడేంటి అన్యుడేంటి అన్నాడు. మరి తిమోతి ఎవరు? సగం యూదుడు, తల్లి యూదురాలు, తండ్రి గ్రీసు దేశస్థుడు. అతను రక్షింపబడినటువంటి వాడు. అలాంటి వాడికి సున్నతి ఎందుకు చేయించాడు అని అంటే, రక్షింపబడ్డానికి కాదు. యూదులు అభ్యంతరపడి సమాజ మందిరంలోకి రానివ్వరు. సువార్త కోసం యూదుల దగ్గర యూదుడిగా ఉన్నాడు, అన్యుల దగ్గర అన్యుడిగా ఉన్నాడు. సువార్త కోసం. రక్షణ విషయం అయితే పాటించడు. సువార్త అక్కడికి వెళ్ళడానికి, ఈ మార్గం గుండా వెళ్తే సువార్తకు అవకాశం ఉంటుందంటే తాను అడ్జస్ట్మెంట్స్ చేస్తాడనమాట. ఉదాహరణకి 1 కొరింథీ 9వ అధ్యాయంలో ఏమన్నాడు? 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో 19 నుంచి అవుతాను చూడండి. అయితే నేను అందరి విషయము స్వతంత్రునై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకుంటే అందరికీ నన్ను నేను దాసునిగా చేసుకున్నాను. ఉద్దేశం ఏంటి? ఎక్కువ మందిని దేవుని కోసం సంపాదించాలని. యూదులను సంపాదించుకున్నట్టుకు యూదులకు యూదుని వలె ఉంటుంది. యూదుల దగ్గర పరిచయం చేస్తున్నప్పుడు తాను డేరాలు కుట్టేవాడు అయినప్పటికీ, బాగా గమనించండి, తన పని ఏంటి? డేరాలు కుట్టడం. కానీ యూదుల మధ్య పని చేసినప్పుడు మాత్రం శనివారాలు పనిచేయడు. ఎందుకు? వాళ్ళకి శనివారం విశ్రాంతి దినం కాబట్టి. తను నమ్మాడని కాదు, శనివారం పాటించాలని కాదు. ఎక్కడ తను వారి ఆచారాన్ని మీరడం వల్ల వాళ్ళు ఎక్కడ అభ్యంతర పడతారో అని శనివారాలు పనిచేసేవాడు కాదు. యూదులు పంది మాంసం తినరు. పౌలుకు అది తప్పు కాదు, కానీ యూదుల దగ్గర ఉన్నప్పుడు మాత్రం తినడు అన్నమాట. అది యూదుల దగ్గర యూదుడిగా ఉండడం. అంతేకాని సువార్త సత్యంలో తను రాజీపడ్డు. ధర్మశాస్త్రంకు లోబడిన వాడిని సంపాదించుకుంటూ ధర్మశాస్త్రంకు లోబడిన వాడిని కాకపోయినను ధర్మశాస్త్రంకు లోబడిన వాళ్ళని ఉంటేని.
21 అంటున్నాడు, ధర్మశాస్త్రం దేవుని విషయమే ధర్మశాస్త్రం లేని వాడును కాను, కానీ క్రీస్తు విషయం ధర్మశాస్త్రం లోబడిన వాడును. ఆయనను ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించుకుంటకు ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని వాని వలె ఉంటుంది. బలహీనలను సంపాదించుటకు బలహీనలనైతిని, ఏ విధమైన చేత నేను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడిని అయితున్నాను. అందుకోసం తిమోతికి సున్నతి చేయించాడు. సమాజ మందిరాల్లో ప్రవేశం ఉండదు, తను వెళ్ళి వాక్యం చెప్పడానికి వీలవదు అని తిమోతి విషయంలో అలాంటి కార్యం చేశాడు. రక్షణ విషయంలో ధర్మశాస్త్రం నెరవేర్చబడింది క్రీస్తులో. కృపచేత మాత్రమే మనం రక్షింపబడతాం. కాబట్టి ఒక్క గడియ కూడా దుర్బోధకులకు, ఆచారాలకు లొంగడానికి ఒప్పుకోలేదంతే. చార్ల్స్ స్పర్జన్ అంటారు, పౌలు మన పక్షంగా మనం పొందవలసిన దెబ్బలన్నీ తాను తినేశాడు, పోరాడి, రాజీ పడకుండా నిలబడి. మనకు తేలికైంది ఇప్పుడు. తను నిలబడబట్టే కదా, పోరాడబట్టే కదా సత్యం స్థిరపడింది. సువార్త సత్యం మీలో నిలిచి ఉండినట్లు అంటున్నాడు. అలా నిలబడింది సత్యం, తను రాజీ పడకుండా పోరాడబట్టే కదా. కాబట్టి ఎవరో ఒకళ్ళు మొదటి లైన్లో నిలబడి పోరాడాలి. వాళ్ళకి ఎక్కువ దెబ్బలు తగులుతాయి, కానీ వెనకాల వాళ్ళు కాపాడబడతారు. ఆ రీతిగా పౌలు సత్యం విషయంలో రాజీ పడకుండా నిలబడ్డాడు. 6వ వచనంలో అన్నాడు, ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి వద్ద నేను ఏమీ నేర్చుకోలేదు, వారు ఎంతటి వారు లక్ష్యం లేదు, దేవుడు నరువేషం చూడడు, ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశింపలేదు. దాదాపు 4 సార్లు అన్నాడు ఎన్నికైన వారు, ఎన్నికైన వారు, ఎన్నికైన వారు, స్తంభాలుగా ఎంచబడిన వారు అని అపోస్తలుల గురించి. ఎన్నికైన వారు అంటే ఏంటి అర్థం? చెప్పండి. కాదు, ఎన్నికైన వారంటే అర్థం ఏంటంటే చాలా గుర్తింపు కలిగినటువంటి వారు అని అర్థం. పీపుల్ ఆఫ్ హై రెప్యుటేషన్ అని అర్థం. ఎన్నికైన వారంటే అదే భావం. ఇది ఈ కాంటెక్స్ట్లో అంటే సంఘాల ద్వారా అపోస్తలు చాలా విలువగా ఎంచబడినటువంటి వాడు, వాళ్ళకి విశదపరిచాను అంటున్నాడు. అయితే ఆ ఎన్నికైన వారి దగ్గర తను ఏమి నేర్చుకోలేదు అంటున్నాడు. అర్థం ఏంటంటే పౌలు, తీతు, బర్నబా అంత్యోక్య సంఘం ఎక్కడికి పంపించింది? వీరిని యెరూషలేముకు పంపించింది. అక్కడ పౌలుని ఏమైనా సరి చేశారా వాళ్ళు? నువ్వు అలా చెప్తున్నావేంటి, సువార్త ఎలా కథ చెప్పాల్సింది ఏమైనా సరి చేశారా? ఏమన్నా తనకి తెలియదు కొత్తది ఏమన్నా నేర్పారా? అది పౌలు ఇక్కడ చెప్తున్నాడు. వారి దగ్గర నేనేమి నేర్చుకోవాలా అంటే నన్ను వారేం సరిచేయలేదు, నాకు నేను బోధించే దేవుడు నాకు అప్పగించిన సత్య సువార్తకు వారేమీ కలపలేదు అంటున్నాడు అన్నమాట. వారు బోధించేది, నేను బోధించేది ఒకే దేవుడు ఇద్దరికి తెలియజేసింది అన్నది స్థాపిస్తున్నాడు పౌలు. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకోలేదు, వారు ఎంతటి వారు నాకు లక్ష్యం లేదు, దేవుడు నరుని వేషం చూడడు, ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశింపలేదని. అంటే వాళ్ళంటే లెక్కలేదని కాదు తన అర్థం. వాళ్ళ దగ్గర ఏదో నేర్చుకోవడానికి దేవుడు నాకు చెప్పంది ఏమీ లేదు అంటున్నాడు అన్నమాట. వారు ఎంతటి వారైనా నాకు లక్ష్యం లేదు అంటున్నాడు. దేవుడు నరుని వేషం చూడడు అంటే అర్థం ఏంటి? దేవునికి పక్షపాతం లేదు అని అర్థం. నరుని వేషం చూడడు అంటే నరుని ముఖాన్ని అంగీకరించడానికి కింద ఫుట్ నోట్లో మనం చూస్తాం. అంటే వీళ్ళు పెద్ద కులస్తులు, లేకపోతే వీళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు, వీళ్ళు పెద్ద వంశాన్ని నుంచి వచ్చారు, లేకపోతే వీళ్ళు బాగా పలుకుబడి ఉన్న వాళ్ళని పక్షపాతం దేవుడు చూపించడు. పౌలును రక్షించాడు అని అంటే ఇంకా గతాన్ని బట్టి తన పట్ల వ్యవహరించాడు. అంతమంది హింసించాడు సంఘాన్ని, కానీ రక్షించాడుగా క్షమించి. కాబట్టి పౌలు ఏం పొందాడో దేవుని దగ్గర, పేతురు కూడా అదే పొందాడు. అదే విషయాన్ని మాట్లాడుతూ అంటున్నాడు 7, 8, 9 వచనాలు. అయితే సున్నతి పొందిన వారికి బోధించటకై సువార్త పేతురుకి ఎలాగ అప్పగింపబడినో, అలాగే సున్నతి పొందిన వారికి బోధించటకై నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు. సువార్త దేవుడు అప్పగించాడు అంటున్నాడు పేతురుకు, పౌలుకు. సో సువార్త సొంతది కాదు, దేవుడు
అప్పగించాడు. పేతురుకు అప్పగించాడు, యూదుల కోసం ప్రకటించమని. ఒకటే సువార్త సుమా. పౌలుకు అప్పగించాడు, అనుజనులకు ప్రకటించమని. ఇంకా వివరిస్తూ అంటున్నాడు, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలులవుటకు పేతురుకు సామర్థ్యం కలుగు చేసిన వాడే అనుజనులకు అపోస్తలులవుటకు నాకును సామర్థ్యము కలుగు చేసిన వారు గ్రహించినప్పుడు అంటున్నాడు. కాబట్టి సువార్త ప్రకటించడానికి సామర్థ్యం ఇచ్చేది ఎవరు? దేవుడే. స్వచ్ఛమైన సువార్త స్పష్టంగా ప్రకటించగలుగుతున్నారు అని అంటే అర్థం అది దేవుడు వారికి సామర్థ్యం కలుగు చేయబట్టే. సో పేతురు ద్వారా 3,000 మంది రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నారంటే ఆ సామర్థ్యం ఎక్కడిది? దేవుడు కలుగు చేశాడు. పిరికోడు కదా, పారిపోయాడు కదా, ప్రభు అంటే ఎవరో తెలియని 3 సార్లు బొంకాడు కదా. అలాంటి వాడు సువార్త అంతమందికి ప్రకటిస్తే ప్రజలు మారడం సామర్థ్యం దేవుడు ఇచ్చాడు. పౌలు అన్ని జనుల దగ్గరకు వెళ్ళి అసలు దేశాలు ఖండాలు తిరిగి సువార్త ప్రకటించాడు. సంఘాలు స్థాపింపబడ్డాయి, ప్రజలు రక్షింపబడ్డారు. ఈ సామర్థ్యం ఎవరిచ్చారు? పౌలుకు దేవుడే ఇచ్చాడు. కాబట్టి నిజమైన సేవ జరుగుతుంది అంటే ఆ సామర్థ్యం దేవుడిచ్చాడు అన్న సంగతి మనం గుర్తించాలి. బోధకాల్లాగా కాళ్ళు లావైతే కాదు అబ్బా అనుకునేది. ఆరోగ్యకరమైన సరి అయిన సువార్త ప్రకటింపబడుతున్నప్పుడు ప్రజల జీవితాలు మారుతూ సంఘాలుగా స్థిరపడుతూ ఉంటే ఆ పని చేయడానికి సామర్థ్యం కలుగు చేసింది దేవుడే అన్న సంగతి మనం గుర్తించాలి. ఆ సంగతి అపోస్తలులు గ్రహించారు. కాబట్టి ఏం చేశారో చూడండి. స్తంభములుగా ఎంచబడిన వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అని వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని. పౌలుకి ఏం అనుగ్రహింపబడింది? కృప అనుగ్రహింపు. ఏంటి ఆ కృప? 2 కోణాల్లో ఆలోచించాలి. మునుపు సంఘాన్ని హింసించిన వాడు కృప పొందాడు. ఇప్పుడు సంఘం బలపడ్డానికి, స్థాపింపబడ్డానికి వాడబడుతూ ఉన్నాడు. ఇంతకుముందు పాడు చేయాలని చూశాడు ఈ మతాన్ని, ఇప్పుడు దాన్నే ప్రకటిస్తున్నాడు. ఇదేంటిది? పౌలు మార్పు ఏంటి చెప్పండి? దేవుడు పౌలుకు అనుగ్రహించిన కృప. అంతేకాదు, అక్కడితో ఆగలేదు కృప. అసలు పౌలు రక్షించడమే గొప్ప అండి. అలాంటోడిని మిగిలిన అపోస్తలుల కంటే ఇంకా ఎక్కువగా వాడుకున్నాడు. ఇదేంటి? కృప. ఉచితమైన సార్వభౌమ కృప. అయోగ్యునికి ఇచ్చే ఆశీర్వాదం ఈ కృప. కాబట్టి పౌలు కృప పొందాడు అన్న సంగతి అపోస్తలులు గుర్తించారు. ఈ అపోస్తలులకు ఏం పేరు పెడుతున్నాడు? స్తంభములుగా ఎంచబడిన అంటున్నాడు. స్తంభాలుగా ఎంచబడ్డం అంటే సంఘం స్థాపింపబడ్డానికి, బలపడి స్థిరపడ్డానికి దేవుడు వాడుకున్నారు స్తంభాలు. ఎవరు? ముఖ్యంగా 3 పేర్లు చెప్తున్నాడు. అప్పటికే అపోస్తలుల 12వ అధ్యాయంలో అప్పటికే ఒక యాకోబు చనిపోతాడు. యోహాను సహోదరుని యాకోబు ఖడ్గంతో చంపబడ్డాడు. ఇక్కడ యాకోబు ఎవరు? ప్రభు తర్వాత మరియు యోసేపులకు పుట్టిన యాకోబు, ప్రభు స్టెప్ బ్రదర్ అన్నమాట. సో స్తంభాలుగా ఎంచబడినటువంటి యాకోబు, కేఫా అంటే ఎవరు? పేతురు, యోహాను, వీరు స్తంభాలుగా ఎంచబడ్డారు. అలాంటి ముఖ్యులు పౌలుకు దేవుడు అనుగ్రహించిన కృపను కనుగొన్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? మేము అనుజనులకు తాము సున్నతి పొందిన వారికి అపోస్తలుగా ఉండవాలని చెప్పి, ఏమీ పౌలును సరిచేయలేదు అపోస్తలు, ఏమీ కొత్తగా నేర్పలేదు. దేవుడు చేసిన కార్యం, దేవుడిచ్చిన సామర్థ్యం, దేవుడిచ్చిన కృపను పౌలు విషయంలో కనుగొని వాళ్ళు ఏం చేశారు అంటే, మేము అనుజనులకు అపోస్తలుగా, అంటే పౌలు మిగిలిన వాళ్ళు, అలాగే వాళ్ళు సున్నతి పొందిన వారికి అపోస్తలుగా ఉండాలని చెప్పారట. అసలు ఏం జరిగిందో చూడండి.
అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయంలో ఏం విని వాళ్ళు వారికి కృప అనుగ్రహింపబడిందని గుర్తించారు అని అంటే 15వ అధ్యాయం 12వ వచనం చూడండి. అంతటా అపోస్తలుల కార్యాలు 15:12 అంతటా సమూహం అంతయు ఊరకుండి బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్ని జనుల్లో చేసిన సూచక క్రియలను అద్భుతములను వివరించగా ఆలకించాను. సో పౌలును దేవుడు ఎన్నుకున్నాడు, పౌలు ప్రకటించేది సత్య సువార్త అన్న సంగతి యెరూషలేము పెద్దలకు ఎలా అర్థమైంది? పౌలు బర్నబాలు అది దేవుడు ఎటువంటి సూచక్రియలు చేశాడు, ఎటువంటి అద్భుతాలు అనుజనుల్లో చేశాడు, ప్రజలు ఎలా దేవుని వైపు తిరుగుతున్నారు, సంఘాలు ఎలా స్థాపింపబడుతున్నాయి అని చెప్పినప్పుడు వారు ఆలకించారు. కాబట్టి ఏం చేశారు? 24వ వచనం ఉత్తరం రాయించారు. దాంట్లో ఏమన్నారంటే, కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరిచి మీ మనసులను చెరుపుచున్నారని వింటి, మీ వారికి మేము అధికారము ఇచ్చి ఉండలేదు. మా దగ్గర నుంచి వచ్చానని చెప్పిన దుర్బోధకులకు మా అంగీకారం లేదు. ఆలోచించండి, యూదయ నుంచి వచ్చాం అని కదా వీళ్ళు అన్ని జనుల్లో మీరు సున్నత పొందే రక్షణ పొందాలని చెప్తున్నారు. అక్కడి నుంచి పౌలును బర్నబా తీతు యెరూషలేము వెళితే తిట్టి పంపిస్తారు అనుకున్నారు దుర్బోధకులు. కానీ ఇప్పుడు తిట్టింది ఎవరిని? దుర్బోధకుల్ని. వాళ్ళకి మా ద్వారా అంగీకారం లేదు, వాళ్ళు వచ్చి దుర్బోధలు చేస్తున్నారన్న సంగతి ఉత్తరం రాసి మరీ పంపించారు. అయితే ఏం జరిగిందో చూడండి. 30-31 వచనాలు. అంతటి వారు సెలవు పుచ్చుకొని అంతియొక్కకు వచ్చి శిష్యులను సమకూర్చి ఈ పత్రిక ఇచ్చిరి. వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించారు. సో పౌలుకు అపోస్తలుల ఆమోద ముద్ర పడిందన్నమాట. దుర్బోధకుల మీద పడలా. ఎందుకు? వాళ్ళు బోధించేది అబద్ధ బోధ కాబట్టి. వాళ్ళు కపట సహోదరులు వేగు చూడడానికి వచ్చారు, రహస్యంగా తేబడి దొంగతనంగా ప్రవేశించారు, దాసులుగా చేసుకోవాలి అని. కాబట్టి మిమ్మల్ని ఎవరైనా సరే సత్యాన్నించి తొలగించాలనుకున్నప్పుడు వాళ్ళు దేవుని సేవకులు కాదు, దుర్బోధకులన్న సంగతి గుర్తించండి. కపట సహోదరులను గుర్తించండి. ఈ విషయం మీరు బాగా గమనించాలి. క్రైస్తవులు అందరూ నిజమైన క్రైస్తవులు కాదు, సహోదరులు అందరూ నిజమైన సహోదరులు కాదు, కపట సహోదరులు ఉన్నారు సుమా. సేవకులు అందరూ నిజమైన సేవకులు కాదు, సైతాను సేవకులు ఉన్నారు సుమా. కాపర్లు అందరూ నిజమైన కాపర్లు కాదు, గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు కూడా ఉన్నారు సుమా. అందువల్ల ప్రతి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసి ప్రతి స్పీకర్ది వినేస్తూ ఆహా ఓహో అనుకోకండి. మీ దొరచెవులను గోకుతున్నందుకు అంటే కొత్త విషయాలు చెప్పి మిమ్మల్ని ఉర్రు తొలగించే ఆహా ఓహో అనిపించేటట్లు చేసే మీకు అనుకూలమైన బాధకుల్ని చూసి గొప్పోళ్ళని అనుకోకండి. వాక్యానికి సరితూగుతుందా లేదా ఆ సంగతి మీరు పరీక్షించుకోవాలి. అపోస్తలులు పౌలుకు అనుగ్రహింపబడిన కృపను కనుగొన్నారు. కాబట్టి ఏం చేశారు? మేము అనుజనులకు తాము సున్నతి పొందిన వారికి అపోస్తలుగా ఉండవాలని చెప్పి తమతో పాలివారం అనడానికి సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి అంటున్నాడు. మీరు గమనించండి, మన సాంప్రదాయంలోనేంటి, గ్రీకు రోమీల సాంప్రదాయంలోనేంటి షేక్ హ్యాండ్ ఇచ్చి సమ్మతి తెలుపుతాం, లేకపోతే కనీసం చేయడానికి కూడా ఇష్టపడం అంతే. సో పౌలుకు బర్నబాకు అపోస్తలులైనటువంటి స్తంభాలుగా ఎంచబడినటువంటి ముఖ్యులైనటువంటి వారు ఇదంతా కనుగొని సామర్థ్యం దేవుడు కలుగు చేశాడు, మాకు ఎలా సామర్థ్యం కలుగు చేశాడు, వాళ్ళకి సామర్థ్యం కలుగు చేశాడని పౌలు బర్నబాల గురించి గుర్తించి తమతో పాలివారు అనడానికి సూచనగా కుడి చేయి ఇచ్చారంటున్నాడు. కాబట్టి పౌలు బోధించింది కొత్తదేమీ కాదు, పౌలు నియమించుకున్నది తను తాను కాదు, దేవుడే నియమించాడు. పౌలు బోధించే సువార్త దేవుడు అపోస్తలులకు 3 సంవత్సరాలు వారితో ఉండి నేర్పించాడే, అదే సువార్తను పౌలుకు కూడా దేవుడు బయలుపరిచాడు. కాబట్టి అపోస్తలులు పౌలు దేవుని పనిలో ఎవరు? పాలివారు సమానం అని చెప్పాడు. అయితే
ఒకటే అడిగారంట. కుడి చేయి ఇచ్చారు. మనందరం ఒకటే, మంచి పని చేస్తున్నాం, నిజంగా సువార్త ప్రకటించు, మేము యూదులకు ప్రకటిస్తున్నాం అని చెప్పి కుడి చేయి ఇచ్చారు. ఇచ్చి ఒకటే అడిగారు. మేము బీదలను జ్ఞాపకం చేసుకున్న వాళ్ళని మాత్రమే వారు కోరేరి, అలాగ చేయుటకు నేను ఆసక్తి కలిగి ఉంటుంది అంటున్నాడు. ఎందుకో తెలుసా? యెరూషలేములో ఉండే సంఘాలు 12 అపోస్తలుల ద్వారా కట్టబడినాయి. యూదయ ప్రాంతాలన్నింటిలో ఉండే సంఘాలు. అన్య దేశాల్లో ఉండే సంఘాలు ఎక్కువ శాతం పౌలు పరిచయం ద్వారా స్థాపింపబడ్డాయి. ఒకటే దేవుడు ఒకే సువార్త ద్వారా సంఘాలు స్థాపింపబడ్డాయి. ఇదంతా ఒకటే అనడానికి యెరూషలేములో ఉండే పేదలకు అన్య సంఘాల్లో అన్యజనులై ఉండి సంఘాలుగా చేయబడినటువంటి విశ్వాసుల ద్వారా ఆర్థిక సహాయం అందడం ద్వారా ఒకరి కష్టంలో ఒకరు పాలు పొందుతూ అందరం ఒకటే. అన్యజనులేంటి, యూదులేంటి, సున్నతి పొందినోరేంటి, పొందనోళ్ళేంటి, క్రీస్తు కృపచేత రక్షింపబడ్డారు కాబట్టి కష్ట సుఖాలు పంచుకోండి, అందరూ ఒకటే అంటూ ఉన్నారు. పౌలుకు కూడా ఆ విషయంలో ఆసక్తి ఉంది. నిజానికి పౌలు రాశాడు రోమపత్రిక 15:27లో. ఒకసారి చూడండి, రోమ 15:27లో అంటున్నాడు, అవును వారు ఇష్టపడి దానిని చేసిరి, వారు వీరికి రుణస్థులు. ఎట్లనగా అన్ని జనులు వీరి ఆత్మ సంబంధమైన విషయంలో పాలువారే అన్నారు కనుక శరీర సంబంధమైన విషయంలో వీరికి సహాయం చేయ బద్ధులై ఉన్నారు అంటున్నారు. అంటే అన్ని జనులు యూదుల ద్వారా ఆత్మీయంగా రక్షణ సువార్తను విన్నారు కాబట్టి ఎంతో రుణపడి ఉన్నారు. కాబట్టి రుణం తీర్చుకోవడానికి అన్నట్టుగానే వాళ్ళు ఆత్మీయంగా శాశ్వతమైన మేలు కలిగింది యూదుల వల్ల. కాబట్టి అన్ని జనులుగా ఉండి రక్షింపబడినటువంటి వాళ్ళు ఇప్పుడు యూదులకు శారీరకంగా రుణం తీర్చుకోవడానికి అన్నట్టు వాళ్ళ అవసరం తీర్చడానికి రుణస్థులు అంటున్నాడు. కాబట్టి చూసారా, సువార్త అందరినీ ఎలా సమానం చేసి ఐక్యపరుస్తుందో. ఇక నిలబడి చెప్పమంటే ఎన్ని కులాల నుంచి వచ్చారో, ఎన్ని రకరకాలు నిలబడతారో. మనందరం క్రీస్తులో ఐక్యపరచబడ్డాం. కొన్ని అరబ్ దేశాలకు కానీ మీరు పాశ్చాత్య దేశాలకు కానీ వెళ్తే ఇంటర్నేషనల్ చర్చెస్ ఉంటాయి. రకరకాల జాతుల నుంచి, రకరకాల దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆనందంగా ప్రభుని గురించి పాటలు పాడుతూ ఒకే బలలో పాలు పొందుతూ ఎంత ఐక్యతను క్రీస్తులో అనుభవిస్తూ ఉన్నాము. కాబట్టి ఇప్పుడు క్రీస్తునందు క్రీస్తు దేశస్థుడని యూదుడని భేదం లేదు, స్త్రీ అని పురుషుడని భేదం లేదు, స్వతంత్రుడని దాసుడని భేదం లేదు. అందరూ క్రీస్తు యేసునందు ఏకమైనారు. మనం చదవబోతున్నాం గలతీ 3:28 తర్వాత రోజుల్లో. The gospel is the great equalizer. సువార్త అందరినీ సమానం చేస్తుంది. We are one in Christ, no matter our background. అసలు ఎంత అద్భుతమైన సత్యం చూడండి. ఈ సత్యం ఇండియాకు వచ్చినప్పుడే ఇక్కడ కులతత్వం, అంటరానితనం ఇవన్నీ తేలిపోయినాయి. అరే ఏంటి, దేవుడు అందరినీ తన స్వరూపంలో చేస్తే ఈ కులభేదాలు ఏంటి, అంటరానితనం ఏంటి అని సువార్త ద్వారా అందరూ ఇక ప్రభు దగ్గర సమానం చేయబడుతూ ఉన్నారు. ఎంత అద్భుతమైన మానవులను మానవులుగా దేవుని స్వరూపంలో సృష్టింపబడిన వారిగా చేస్తుందో చూడండి సువార్త. కాబట్టి మన దేశానికి సువార్త చాలా అవసరం. సువార్త మన దేశం నుండి అనేక సమస్యలకు పరిష్కారం. అయితే దీనికి విరుద్ధంగా సైతాను మళ్ళా ఈ మనుధర్మాన్ని తీసుకురావాలని కులతత్వాన్ని వాళ్ళు చొప్పించడానికి చూస్తుంది, ప్రజలను విడగొట్టడానికి చూస్తుంది. సువార్త ప్రజలను ఐక్యపరుస్తుంది. సైతాను ప్రజలను ముక్కలు ముక్కలుగా వేరు చేస్తూ ఉన్నాడు. మీ ఐక్యతను మీరు కనపరచాలి అంటే దేవుడు రక్షించిన ప్రజలందరూ మన బంధువులే అని గుర్తించాలి. పెళ్ళిళ్ళ విషయం అర్థమవుతుంది. మీరు మళ్ళా బానిసత్వంలోకి వెళుతున్నారా, క్రీస్తు ఇచ్చిన స్వాతంత్రంలో ఉంటున్నారా అనేది. మా అమ్మాయికి పెళ్ళి సంబంధం వచ్చినప్పుడు ఫస్ట్ నేను తేల్చుకున్నది ఏంటంటే,
నేను చాలాసార్లు అన్నాను కదా, నా భార్య తరపు చేయను, నా తరపు చేయను అని. ఎందుకు? ఎవరి తరపు చేసినా ఏదో ఒక కులాన్ని మళ్ళా ప్రోత్సహించినట్టు అవుతుంది అని. మా ఇద్దరిది కాదని చెప్పాక అప్పుడు అన్నాను ఓకే అని. రక్షింపబడ్డారు అని అంటే వాళ్ళు ఏ కులస్తులైనా సరే దేవుని బిడ్డలు, మన బంధువులే. అంత విశాల హృదయంలోనికి మనం రావాలి. డబ్బులు ఇవ్వడం కూడా సాధారణంగా పేదలు అనగానే, అవసరం ఉన్నారనగానే, మన కులస్తులు అనగానే ఎక్కువ ఇస్తారు. అది నీచం కాదా? నేను పాస్టర్ గారు వచ్చాడు నా దగ్గరికి, సిగ్గు లేకుండా నాతో అంటున్నాడు, మీ వాళ్ళేనండి అంటున్నాడు. నువ్వెవరో బాబు అని అనుకున్నాను నేను. అది నువ్వు దేవుని బిడ్డ కాదా అనుకున్నాను నేను. సువార్త నిన్ను మిగిలిన రక్షింపబడిన వారితో సమానం ఐక్యత చేయకపోతే, ఐక్యపరచకపోతే నువ్వు దాంట్లో భాగస్థుడు కాదేమో. ఇంకో విషయం కూడా గమనిద్దాం. కృపకు దేన్ని కలపొద్దు. నువ్వు దేన్ని నమ్ముకోవద్దు, దేవుని కృపనే నమ్ముకో. నీ ఉపవాసాలు నమ్మొద్దు, నీ సంఘాన్ని నమ్మొద్దు, నీ సేవకుని కూడా నమ్మొద్దు. రక్షణ కోసం నువ్వు రక్షింపబడింది సేవకుల వల్ల కాదు, తల్లి సంఘం వల్ల కాదు. క్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టాడు. దేవుడు నువ్వు క్రీస్తుని విశ్వాసం ఉంచడం ద్వారా కృపచేత రక్షిస్తున్నాడు. కాబట్టి భక్తుడిలా అంటాడు, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు బి ఎ లీగలిస్ట్ అండ్ ఎ క్రిస్టియన్. లీగలిస్ట్ అంటే అర్థం ఏంటంటే, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయడం ద్వారా దేవుని దగ్గర ఏదో మెప్పు పొందొచ్చు అనే క్రియల మీద ఆధారపడే వ్యక్తి అన్నమాట. నువ్వు క్రైస్తవుడుగాను క్రియల మీద ఆధారపడిన వ్యక్తిగాను ఉండలేవు. కృపను నమ్ముకున్నవాడు నిజమైన క్రైస్తవుడు. క్రియలు నమ్మినవాడు రక్షణ పొందినవాడు అంతే. ఒక విషయం చెప్పి ముగిస్తా. జేమ్స్ కెనడీ అని ఒక భక్తుడు ఫ్లారిడాలో ఉండేవాడు. ఆయన సువార్త ప్రకటించడానికి ఇవాంజలిజం ఎక్స్ప్లోజన్ అని ఒక మూవ్మెంట్ తీసుకొచ్చాడు. సువార్త ప్రకటించడానికి ఆయన నేర్పిన ఆ దేశంకి ఎక్కువగా ఉపయోగపడే విధానం ఏంటి అంటే, ఓ ప్రశ్న అడగమన్నాడు. మీరు ఎవరికైనా సువార్త చెప్పేటప్పుడు ఒక ప్రశ్న అడగమన్నాడు. ఈ రాత్రి లేదా ఈ రోజు నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు అని. ఏమో తెలియదు అన్నారు అనుకోండి, లేదా నా పాపను బట్టి నరకానికి వెళ్తానన్నారు అనుకోండి, వాళ్ళకి సువార్త చెప్పాలి. పరలోకానికి అన్నారనుకోండి, అప్పుడు వాళ్ళని మరొక ప్రశ్న అడగాల. అదేంటంటే, నువ్వు పరలోకం వెళ్ళడానికి నీకు అర్హత ఏంటి అని అడగమన్నాడు. వాట్ క్వాలిఫైస్ యూ టు హెవెన్ అని అడగమన్నాడు. అక్కడ దొరికిపోతారు నిజంగా రక్షణ పొందారా లేదా అని. ఇప్పుడు మిమ్మల్ని కూడా నేను ఆ ప్రశ్న అడిగితే, మీరు పరలోకం వెళ్తారా నరకానికి వెళ్తారా అంటే, కొద్దిమంది పరలోకానికి వెళ్తారని ధైర్యంగా చెప్పగలరు. వాళ్ళని నేను మళ్ళీ అడగవలసింది ఏంటంటే, ఏంటి మీ అర్హత? రకరకాల జవాబులు వస్తాయి. పుట్టు క్రైస్తవులు అండి అంటారు. నేను ఒక వ్యక్తిని అడిగాను, మీరు రక్షణ పొందారంటే, ప్రతి వారం మందిరానికి వెళ్తానండి. ఈ డొంక తిరుగుడు సమాధానాలను వాళ్ళకే నిశ్చయత లేదు. చిన్నప్పటి నుంచి క్రిస్టియన్స్ అండి, మేము రోజు బైబిల్ చదువుతానండి. అదే నువ్వు రక్షణ పొందాను గురించి? రక్షణ పొందిన దానికి నువ్వు ఆధారంగా చేసుకున్నది నువ్వు రోజు చదివే బైబిలా, లేకపోతే ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళడమా, లేకపోతే కానుకలు ఇవ్వడమా, లేకపోతే సేవ చేయడమా, బైబిల్ ట్రైనింగ్ వెళ్ళడమా? ఇదా నువ్వు రక్షణ పొందడానికి కారణం? అక్కడ దొరికిపోతారు. ఎందుకంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 22-23 వచనాల్లో, ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా నువ్వు నా కోసం ప్రాణం పెట్టలేదా అని అనరు. చూడండి, వాళ్ళు చెప్పేదంతా వాళ్ళు ఏం చేస్తారో చెప్తారు, దేవుడు ఏం చేస్తారో చెప్పరు. ఎందుకంటే వాళ్ళు ఆధారపడింది వాళ్ళ క్రియల మీద. నీ నామపడి అద్భుతాలు చేయలేదా, నీ నామపడి ప్రవచించలేదా, నీ నామపడి దయ్యాలు వెళ్ళగొట్టలేదు, అన్ని వాళ్ళు చేసి చెప్తున్నారు. అందుకే ప్రభు అనబోతున్నాడు, అక్రమం చేయాలని నేను ఎన్నడూ ఎరుగను, నా నుంచి పొండి. కాబట్టి రేపు దేవుని ఎదుట నువ్వు నిలబడాలి అని అంటే నీకు ఆధారం ఏంటి? క్రియలా, క్రీస్తు కృప. కాబట్టి కృపకు దేన్ని కలపకండి. పూర్తిగా రక్షణ పొందడానికి, రక్షణలో కొనసాగడానికి కృప మీదే ఆధారపడండి. మీ ఐక్యతను కనుపరుస్తూ బీదలను జ్ఞాపకం చేసుకోండి.
తేడాలు చూడకండి, కుల భేదం చూడకండి, ఆర్థిక స్థితిగతులు తేడా చూడకండి. అందరూ దేవుళ్ళ సమానం అన్న సంగతి అంగీకరించండి. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను కాక. ప్రభువా మీకు స్తోత్రాలు. మీ బలలో పాలు పొందక ముందు మమ్మల్ని మేము పరీక్షించుకుని, మా విశ్వాసం సరైందో కాదో పరీక్షించుకుని మమ్మల్ని మేమే విమర్శించుకోవడానికి సహాయం చేయండి. మా ఆధారం మా నీతి క్రియలు కాదు, మా ఆధారం మీ కృపే. మేము రక్షింపబడిన దానికి రుజువు మేము అందరం రక్షింపబడిన వాళ్ళందరూ మీ కృప పొందిన వారే అని, నిజమైన సువార్త చేసే వాళ్ళందరూ మీ సామర్థ్యం వల్ల చేస్తున్నారని గుర్తించడానికి, ఐక్యతను కనుపరచడానికి మాకు సహాయం చేయండి. మాలో కుల, జాతి, లింగ, ప్రాంతీయ, భాష భేదాలు లేకుండా క్రీస్తులో మేమందరం ఒకటి అన్న సంగతి వివాహ సందర్భాల్లో కూడా గుర్తించడానికి సహాయం చేయండి. ఒకే బలలో పాలు పొందుతున్నాం, ఒకే రాజ్యానికి చేరబోతున్నాం. ఏ భేదం లేకుండా ఒకరి కష్ట సుఖాలు ఒకరు పాలు పొందుతూ కుటుంబంగా ఎంచడానికి సంఘం విషయంలో అటువంటి భావం మాకు కలిగించవలసిందని, యోగ్యమైన పాలు పంపులు దయచేయవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.